హలో గైస్, నేను కొత్తగా ఒక వీడియో సిరీస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను రిగార్డింగ్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్నర్ నాలెడ్జ్ గురించి. సో నేను ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే, తెలుగులో వచ్చేసరికి మనకి గరికపాటి నరసింహారావు గారు కానీ లేదంటే చాగంటి గారు కానీ వీళ్ళు ఇచ్చిన నాలెడ్జే ఉంటుంది మ్యాక్సిమమ్. వాళ్ళు బెస్టే కానీ బట్ లైక్ దే ఓల్డ్ స్కూల్లో అనిపిస్తుంటుంది అనమాట. వాళ్ళకు మించి ఎవరున్నారు మనకి? సద్గురు కానీ లేదంటే ఓషో కానీ లేదా జే కృష్ణమూర్తి కానీ వండర్ఫుల్ టీచర్స్ అనమాట. కాకపోతే ఏంటంటే మనకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది వాళ్ళతోటి, అంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటాయి వాళ్ళ టీచింగ్స్ అన్నీ కూడా. బట్ అవి తెలుగు వాళ్ళకి రీచ్ అవ్వడం అంటే చాలామందికి ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ రీచ్ అవ్వలేరు అనమాట. సో ఎలాగో నేను చాలా వరకు ఎక్స్ప్లోర్ అయ్యాను కాబట్టి ఆ నాలెడ్జ్ దాన్ని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఆ ఉద్దేశం మీద సో టుడే ఈరోజు ఏం చేద్దామంటే ఒక కొటేషన్తో మొదలు పెడదాం. సో ఇందాక డౌన్లోడ్ చేశాను, రివర్స్లో కనిపిస్తుందేమో, నేను చదువుతా. ఎమోషన్ ఈజ్ ద జ్యూస్ ఆఫ్ లైఫ్, వెన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇట్ బికమ్స్ మ్యాడ్నెస్ అనమాట. లైఫ్ అంటే చాలామంది నా లైఫ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ హోము, వాళ్ళ జాబు, లేకపోతే వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చేశారో పుట్టిన దగ్గర నుంచి అవన్నీ వాళ్ళ లైఫ్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ బియాండ్ దట్. ఇన్నర్గా చూస్తే మాత్రం సో అలా మనం ఏదైతే మనం గ్యాదర్ చేసుకుని అందులో ఎమోషన్ ఒకటి అనమాట. అంటే అంటే మన ఇంటర్నల్గా మనం క్రియేట్ చేసుకునే ఎమోషన్, అంటే డిఫరెంట్ సిచ్యువేషన్లో మనం ఎలాంటి ఎమోషన్స్ క్రియేట్ చేస్తాం అనేది అది జ్యూస్ ఆఫ్ లైఫ్, అంతే కదా. ఆ ఎమోషన్స్ ఉండటం వల్లే కదా మనం ఈ లైఫ్ని ఒక రకంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ థింకింగ్ అండ్ ఎమోషన్ డిఫరెంట్ అనుకుంటాం, కానీ లైక్ ఎలా మనం థింక్ చేస్తామో అలాగే మన ఎమోషన్స్ వస్తాయి. ఎలాంటి ఎమోషన్స్ మనకు ఉన్నాయో అటువంటి థింకింగ్ ప్యాటర్న్సే ఉంటాయి అన్నమాట. కాకపోతే కొంతమందికి ఎమోషన్స్ డామినెంట్గా ఉంటాయి, కొంతమందికి థింకింగ్ అనేది డామినెంట్గా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రెండు సేమే ఉంటాయి. సో అలా ఎమోషన్స్ ఇప్పుడు ఆ ఎమోషన్ అనేదాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోగలి, ఎలా కల్టివేట్ చేసుకోవాలి. ఇది కొంతమంది చూస్తే చాలా ఎటువంటి సిచ్యువేషన్స్నన్నా హ్యాపీగా డీల్ చేయగలుగుతారు, కొంతమంది అలా డీల్ చేయలేరు అనమాట. బట్ రీజన్ ఏంటి అంటే సేమ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళు సేమ్ సిచ్యువేషన్ని డిఫరెంట్గా తీసుకుంటారు అనమాట. సేమ్ సిచ్యువేషన్ గురించి డిఫరెంట్గా ఆలోచించడం కానీ, డిఫరెంట్గా ఎమోషన్ ఫీల్ అవ్వడం కానీ. ఎమోషన్ అంటే ఆబ్వియస్గా అన్ని పాజిటివ్ నుంచి నెగిటివ్ వరకు అన్ని ఎమోషన్స్ అనమాట. సో అన్ని ఎమోషన్స్ సో అలా డిఫరెంట్గా సేమ్ సిచ్యువేషన్, బట్ ఇద్దరు పీపుల్ ఉంటే ఆ ఇద్దరు కూడా డిఫరెంట్గా ట్రీట్ చేసే విధానం కూడా ఉంటుంది అనమాట దానికి. సో దానికోసం మనం ఏం చేయాలంటే అది బాగుండాలి అంటే ఏం చేయాలి, మనం ఇన్నర్గా కల్టివేట్ చేసుకోవాలి కదా. సో దాని గురించి అనమాట ఏం చెప్తుంది. వెన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇట్ బికమ్స్ మ్యాడ్నెస్. మన మైండ్ అనేది, మన ఎమోషన్స్ అనేవి మనకు నచ్చినట్టు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ కానీ, పాజిటివిటీ కానీ, పీస్ఫుల్నెస్ కానీ, అన్ని పాజిటివ్ ఎమోషన్స్ ఇవి మనం కల్టివేట్ చేసుకోవాలి. ఇవి కాకుండా వాటికి అవే క్రియేట్ అయిపోతున్నాయి అనుకో, దాన్ని మ్యాడ్నెస్సే కదా అంటాం ఒక రకంగా. మనము ఎప్పుడు కూడా అందరూ ఏమనుకుంటారు, పీస్ఫుల్గా ఉండాలనుకుంటారు, హ్యాపీగా లవింగ్గా ఉండాలనుకుంటారు. బట్ చాలామంది అది చేయలేరు. సిచ్యువేషన్స్ వస్తుంటే డిఫరెంట్గా మారిపోతుంటారు అనమాట, హ్యాండిల్ చేయలేక. అంటే సిచ్యువేషన్స్ రాగానే వాళ్ళే అంటే అన్కాన్షియస్లీ అవి క్రియేట్ అయిపోతుంటాయి అనమాట వాళ్ళలో. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మ్యాడ్నెస్సే. కాకపోతే ఏంటంటే ఇది జనరల్గా అన్నిటి దగ్గర యాక్సెప్ట్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే తెలియట్లేదు ఆ మ్యాడ్నెస్ అనేది. కోపం వస్తుంది కదా, ఎందుకు వస్తుంది? నువ్వు క్రియేట్ చేస్తున్నావు కాబట్టి వస్తుంది ఆ సిచ్యువేషన్లో, అంతే కదా. అలా నెగిటివ్ ఎమోషన్స్ ఏమన్నా సరే ఆటోమేటిక్గా చాలామందికి వచ్చేస్తుంటాయి. కానీ ఏం చేశారంటే జనరల్గా సొసైటీలో అందరూ మ్యాడ్గా ఉన్నారు కాబట్టి అలా చల్తా హై టైప్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. బట్ దెర్ ఈజ్ ఏ వే టు కల్టివేట్ ఆల్ ఆఫ్ దీస్ ఎమోషన్స్. ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్ అన్నా, ఎలాంటి సిచ్యువేషన్ అన్నా సరే మనకు నచ్చిన ఎమోషన్స్ మనం క్రియేట్ చేసుకునే కెపాసిటీ ఓన్లీ హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. అది కూడా ఎటువంటి యానిమల్కి కూడా ఉండదు. సో అందుకే మనల్ని బీయింగ్స్ అంటారనమాట. అంటే మనకి నచ్చినట్టుగా ఉండగలం అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ అన్నా, ఎలాంటి మీన్స్ ఎలాంటి, లిటరల్లీ ఐఎమ్ సేయింగ్. సో అదనమాట. ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ కానీ, థింకింగ్ ప్యాటర్న్ కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందో దాన్ని మ్యాడ్నెస్ అంటాం అనమాట. మన చుట్టూ చూస్తూ ఉంటాం, కాకపోతే ఏంటంటే జనరల్గా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. బట్ హయ్యెస్ట్ డిగ్రీ కానీ చేరితే అప్పుడు మేబీ పోలీసులు వీళ్ళందరూ ఇంటర్వెన్షన్ అయ్యి ఏదో చేస్తుంటారు. బట్ ఓవరాల్గా ఏంటంటే రెగ్యులర్గా చల్తా హై టైప్లో వెళ్ళిపోతుంది. బట్ దెర్ ఈజ్ ఎ వే వేర్ యూ కెన్ కల్టివేట్ యువర్ ఎమోషన్. నీ ఎమోషన్ని, నీ థాట్ని నీకు నచ్చినట్టుగా ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలా ప్లే చేయాలనుకుంటున్నావు అలా ప్లే చేయగలిగే కెపాసిటీ నీకు ఉన్నదన్నమాట. అది నువ్వు ఎక్స్ప్లోర్ అవ్వాలి. అది కానీ అవ్వకపోతే ఆటోమేటిక్గా దానికి అవే వచ్చేస్తుంటే దాన్ని మ్యాడ్నెస్సే అంటాం. సో
సో ఆ మ్యాడ్నెస్ని నువ్వే భరించాలి. ఇంకా ఏ భరించడం ఇక్కడికే కాదు, లైఫ్ లాంగ్ ఉండాలి. అండ్ లైఫ్ తర్వాత కూడా నువ్వే భరించాల్సి వస్తుంది. సో ఇప్పుడే ఛాన్స్ ఉంది కాబట్టి, సో మేబీ కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నువ్వు నీ ప్రతి సిచ్యువేషన్ కూడా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ నీకు వస్తుంది అనమాట. అది సో ఎమోషన్ ఈజ్ ద జ్యూస్ ఆఫ్ లైఫ్. వెన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇట్ బికమ్స్ మ్యాడ్నెస్. ఓకే, అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.